హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన మన రీఛార్జ్ చేసిన వ్యాలిడిటీ ఎంతకాలం ఉంది, అంతేకాకుండా మనం ఎంత పెట్టి రీఛార్జ్ చేయించాం అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా తెలుసుకోబోతాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్లో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం చాలా మందికి చేరువవుతుంది. ఈ మ్యాటర్ అనేది వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మ్యాటర్కి వస్తే కనుక మనం చేపించిన రీఛార్జ్ వ్యాలిడిటీ ఎంత ఉంది, అంతేకాకుండా మనం ఎంత పెట్టి రీఛార్జ్ చేయించాం అన్న విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. రీఛార్జ్ చేయించాం అన్నది మనం గుర్తుండకపోయినా సరే వ్యాలిడిటీ ఎంతకాలం ఉంది అన్నది మాత్రం కన్ఫామ్గా మర్చిపోతుంటాం. సో దీని గురించి మనం డైలర్ ప్యాడ్ని ఓపెన్ చేసి జస్ట్ చిన్న కోడ్ని మనం ఎంటర్ చేసుకోవాలి. కోడ్ ఏంటంటే *123# అన్న నెంబర్కి మనం డయల్ చేస్తే కనుక సో చూడండి, ఒకే ఒక్క సెకండ్లో వివరాలు రావటం జరిగింది. సో నేను చెప్పించిన రీఛార్జ్, దీని వ్యాలిడిటీ మొత్తం రావటం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం ఎంత పెట్టి రీఛార్జ్ చేయించాం, మనం చేయించిన రీఛార్జ్ ప్యాక్ యొక్క వ్యాలిడిటీ ఈ విధంగా సింపుల్గా తెలుసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.